నమస్తే, నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేసిన వంటలు. ఈ రోజు వీకెండ్ స్పెషల్ చికెన్ బిర్యానీ. ఈ స్టైల్లో చికెన్ బిర్యానీని చేశారంటే రెస్టారెంట్ ని కూడా మర్చిపోవాల్సింది. అదేంటోనండి, ఏ స్టైల్లో బిర్యానీ చేసినా బిర్యానీయే. ఏ మాత్రం మిగిల్చకుండా తినేయాల్సిందే. ఇక దాని టేస్ట్, టెక్స్చర్ ఆహా చూస్తుంటేనే నోరూరుతుంది కదా. మరి ఇంకెందుకండి ఆలస్యం, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. బౌల్లోకి 500 గ్రాముల ఫ్రెష్ చికెన్ తీసుకోండి. తర్వాత అరచెక్క నిమ్మరసం, రుచికి తగినంత సాల్ట్ని వేసి ఒకసారి మిక్స్ చేయండి. ఇలా మిక్స్ చేస్తున్నప్పుడు నిమ్మరసం, ఉప్పు ప్రతి ముక్కకి పట్టి స్మెల్ రాకుండా ఉంటుంది. ఇప్పుడు ఇక 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ వేయించి ఫైన్ చేసిన జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ ధనియా పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/4 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి ముద్దను వేసి, అలాగే పిరికెడు పుదీనా తరుగు, పిరికెడు కొత్తిమీర, 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 కప్పు చిక్కటి పెరుగును వేసి బాగా కలుపుకోండి. ఇలా బాగా కలిపిన తర్వాత పైనుండి 1 టీ స్పూన్ వరకు బిర్యానీ మసాలా, 3 నుంచి 4 కట్ చేసిన పచ్చిమిర్చి ముక్కలు, ఆ తర్వాత 3 యాలకులు, 3 లవంగాలు, 1 స్టార్, 1 ఇంచు దాల్చిన చెక్క, 2 బిర్యానీ ఆకులు అన్నింటినీ కూడా వేసి 1 గంట నుంచి 3 గంటల వరకు మ్యారినేట్ చేసుకోవాలి. ఎంత ఎక్కువగా మ్యారినేట్ చేస్తే అంత టేస్టీగా బిర్యానీని ప్రిపేర్ చేయొచ్చండి. మీకు వీలుంటే ఓవర్ నైట్ ఫ్రిడ్జ్ లో మ్యారినేట్ చేసి మార్నింగ్ కూడా ఈ బిర్యానీని ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నమాట. టైం లేని వాళ్ళు కనీసం 1 గంటకు పైన అయినా కూడా ఈ చికెన్ ని మ్యారినేట్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం బిర్యానీని ప్రిపేర్ చేయడం కోసం అరగంట ముందు 1.5 గ్లాస్ బాస్మతి రైస్ ని తీసుకోండి. 1.5 గ్లాస్ అంటే 4 మెంబర్స్ ఉండే ఫ్యామిలీకి కరెక్ట్ గా సరిపోతుందండి. బిర్యానీ కోసం తీసుకునే ఈ రైసు కొత్తవి కాకుండా 1 ఇయర్ పైబడినవైతే బిర్యానీ అనేది చక్కగా వస్తుందండి. ఇలా తీసుకున్న బియ్యాన్ని ఒకసారి వాటర్ తో క్లీన్ చేసి మరొకసారి వాటర్ ని పోసి ఒక 30 మినిట్స్ వరకు కూడా నాననివ్వాలి. ఈలోపు మనం స్టవ్ పైన ప్యాన్ లోకి 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ ని వేసి ఆయిల్ ని హీట్ అవ్వనివ్వాలి. ఇలా ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత 10 నుంచి 12 కాజులను వేసి లైట్ అండ్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై అవ్వనివ్వాలండి. ఈ ప్రాసెస్ మొత్తం కూడా మనం మంటని మీడియం ఫ్లేమ్ లో ఉంచి మాత్రమే చేయాలండి. లేదంటే మంటని హై ఫ్లేమ్ లో ఉంచి ఫ్రై చేయడం వల్ల ఈ కాజు అనేవి పైన వేగినా కూడా లోపల పచ్చివాసన పోకుండా అలానే ఉంటాయి. కాబట్టి కాస్త చూస్తూ ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అవ్వగానే వాటిని తీసేసి వెంటనే 1 కప్పు ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసి మంటని మీడియం ఫ్లేమ్ లో మాత్రమే ఉంచి లైట్ అండ్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై అవ్వగానే తీసి మరొక ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. తర్వాత స్టవ్ పైన ఒక పెద్ద గిన్నెని పెట్టి అందులోకి 2 లీటర్ల వరకు వాటర్ ని పోసి వాటర్ ని మరిగించండి. ఇలా వాటర్ మరుగుతున్నప్పుడు 1 టీ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోండి. మీరు ఇక్కడ నెయ్యికి బదులుగా ఆయిల్ అయినా కూడా యూజ్ చేయొచ్చండి. అది పూర్తిగా మీ ఆప్షనల్ అన్నమాట. నెక్స్ట్ ఒక మరాఠీ మొగ్గ, 3 ఇలాచి, 1 స్టార్, 1 ఇంచు దాల్చిన చెక్క, 3 లవంగాలు, కాస్త పుదీనా, అలాగే కొత్తిమీర తురుము, కొద్దిగా సాల్ట్, 1 టీ స్పూన్ సాహీ జీరాని వేసి బాగా మరిగించాలి. నెక్స్ట్ రైస్ లోని వాటర్ మొత్తాన్ని కూడా వంపేసి రైస్ ని వేసి ఒకసారి కలిపి కుక్ అవ్వనివ్వాలి. ఈలోపు మనకు చికెన్ మొత్తం కూడా మ్యారినేట్ అయ్యిందన్నమాట. ఇప్పుడు దమ్ కోసం ఒక పెద్ద గిన్నెని తీసుకొని అందులోకి మ్యారినేట్ చేసిన చికెన్ వేసి పైనుండి మనం ఫ్రై చేసిన ఉల్లిపాయ ముక్కల్లోంచి కొన్ని ఉల్లిపాయల్ని వేసి అలాగే కొద్దిగా పుదీనాని, కాస్త కొత్తిమీర తురుముని, 1 టీ స్పూన్ నెయ్యిని వేసుకోండి. ఆలోపు మనకు రైస్ అన్నది 80% కుక్ అయ్యింది. మరి ఎక్కువసేపు కుక్ అవ్వకుండా అలా అని తక్కువగా కాకుండా 80% కుక్ చేస్తే సరిపోతుందండి. ఇలా 80% కుక్ అవ్వగానే రైస్ లో నుంచి వాటర్ మొత్తాన్ని కూడా డ్రైన్ అవుట్ చేసి చికెన్ లోకి రైస్ మొత్తాన్ని కూడా వేసుకోండి. ఆ తర్వాత పైనుండి పిరికెడు కొత్తిమీర, పుదీనా, మిగిలినటువంటి ఫ్రైడ్ ఆనియన్స్, ఫ్రై చేసిన కాజు, అలాగే సాఫ్రాన్ వాటర్ ని వేసుకోండి. మీకు ఇక్కడ సాఫ్రాన్ వాటర్ లేకపోతే ఎల్లో ఫుడ్ కలర్ అయినా యూజ్ చేయొచ్చండి. అది పూర్తిగా మీ ఆప్షనల్ అన్నమాట. ఆ తర్వాత క్యాప్ తో క్లోజ్ చేసి స్టవ్ పై పెట్టి ఆవిరి బయటికి పోకుండా ఏదైనా బరువుగా ఉండేటువంటి గిన్నెని పెట్టండి. మీకు అలాంటివి ఏమీ లేకపోతే ఒక గిన్నెలో వాటర్నైనా పోసి ఉంచండి. ఇలా పెట్టిన తర్వాత మంటని 15 నిమిషాలు లో ఫ్లేమ్ లో, ఆ తర్వాత 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్ లో,
ఇక స్టవ్ ఆఫ్ చేసి 10 నిమిషాలు రెస్ట్ ఇచ్చి ఆ తర్వాత సర్వ్ చేసుకోండి. తిన్నా కొద్దీ తినాలి అనిపించేలా లుక్స్ సో యమ్మీగా, చూస్తుంటేనే నోరూరుతుంది కదా. మరెందుకండి ఆలస్యం, ఈ వీకెండ్ రెసిపీని మీరు కూడా ప్రిపేర్ చేసి లైక్ అండ్ షేర్ చేయండి. మీరు ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ని మాకు పోస్ట్ చేయండి. వ్యూవర్స్ ఎవరైనా ఉంటే మన అమ్మ చేసిన వంటలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వల్ల మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్లో వస్తుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.